హాయ్ నేను సతీష్. ఈ ఫోర్త్ వీక్ నామినేషన్లు అయితే ఇంట్రెస్ట్గా సాగాయి కదా. నామినేషన్లో మరి ఎవరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అయ్యింది, ఎవరు మంచి పర్ఫెక్ట్ పాయింట్స్తో లాక్ చేశారు చెప్పుకునే ముందు, అలాగే ఎపిసోడ్లో స్టార్టింగ్ తనూజ బర్నీ కాన్వర్జేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బయటికి డాటర్ ఫాదర్ ఒక రిలేషన్తో ఒక ఎమోషన్తో నడుస్తూ ఉన్న వీళ్ళ మధ్య కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒక క్షణాన బరస్ట్ అవుతారు. ఎందుకంటే అతడు బాధ బయట పెట్టలేక డైరెక్ట్గా చెప్పలేక ఆ ఎమాన్యుయల్తో రాముతో చెప్పుకోవడం. అట్లాగే తనూజు కూడా భరణి నాకేదో చాలా పాలిటిక్స్ చేసేస్తున్నాడు, ఆ కిచెన్ పవర్ ఏదైతే ఉందో కిచెన్ మానిటర్ అది డైరెక్ట్గా ఆయన కావాలంటే ఆయన అడిగి తీసుకోవచ్చు కదా, అడిగితే ఇచ్చేస్తాను కదా, ఆ కూతురు అని చెప్పి మరి అది అడిగితే ఇచ్చేదానికి రాజకీయాలు చేసి నేను కిచెన్ మానిటర్గా ఎవరు కోరుకుంటున్నారో చేతులు ఎత్తండి అని ఇవంతా అవసరమా ఆయన లెక్క ఆ లోపల ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఒకరి దగ్గర ఒకరు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎక్కువ రోజులైతే బయట పడకూడదు అనుకుంటున్నా బయట పడతారని అర్థమైతే ఉంది. మరి ఎమోషనల్ డ్రిల్లింగ్లో దాని గురించి మాట్లాడుతాం, నామినేషన్ గురించి కూడా చెప్తాం. తనుజ స్టార్టింగ్లో భారతి కూడా అంటది కదా, ఆవిడ అంత మాట్లాడుతావు, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఈగో కోసం చేస్తానా, ఆవిడ అరిచింది, సీన్ క్రియేట్ చేసిందని. ఈయనేమంటాడంటే నీకంటే నాకు ఎవరు ఉన్నారో నాన్నని పిలిస్తే నేనైతే టైంపాస్ కోసం కాదు, కనుక ఈ బాండింగ్ లేకుండా ఉంటుంటే ఫ్రీగా ఓపెన్గా ఆడుకుండేవారు. సో ఈ బాండ్ వల్ల ఏంటంటే రియల్ ఎమోషన్ బయటపడలేక డైరెక్ట్గా ఒకరి పాయింట్లు ఉన్న మిస్టేక్స్ ఉన్నా చెప్పుకోలేక ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతావు అని. ఇప్పుడు తనుజ వచ్చి నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న అంటే ఏం చెబుతాడైనా, నేను అడిగానమ్మా, నేను చెప్పానమ్మా, సంజనాగిరి మీరు ఎక్కువ మాట్లాడేస్తుంటారు, అలాగ అనకూడదండి, హర్ట్ అవుతారండి, అవన్నీ చెబుతూ ఉన్నాడు ఆయన. సో అట్లాగే భరణి ఎమ్మెన్యేలతో కూడా నా దగ్గర రేపో ఉండేటప్పుడు నాతోనే చెప్పొచ్చు కదా, నాకు మాట చెప్పొచ్చు కదా, నాన్న అంటే సరిపోయింది కదా, కెప్టెన్సీ తెచ్చి పంచాయతీ చేయాల్సిన పని లేదు కదా ఆయన, అంత ఆర్గ్యుమెంట్స్తో నాకు పిచ్చెక్కిపోయింది అని చెబుతూ ఉన్నాడు. అలాగే ఎమ్మెన్యేలతో కూడా చెప్పింది కదా, ఆయన కుకింగ్ మానిటర్ అవ్వాలంటే నాకే అడగొచ్చు కదా, ఆయన మైండ్లో ఉందని ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. అందుకే అక్కడ కూతురు అంటే సరిపోయిందా, ఆవిడ అన్ని మాటలు అనేస్తుంది, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదని అడిగారా, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, నేను కావాలంటే చేతులు ఎత్తండి. ఇవన్నీ ఏంటంటే ఆ బ్యాగేజ్ కింద ఆయన ఒక స్టాండ్ తీసుకోలేదు అనలేక. వాస్తవానికి ఇతను ప్రతి సందర్భంలో తనూజ హర్ట్ అవ్వకూడదు, తనూజ ఫీల్ అవ్వకూడదు, తనూజ ఎమోషనల్ అవ్వకూడదు అని లెక్క మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ పంచాయతీలన్నీ క్లియర్ చేసుకుంటూ రాజ్యం కుదుర్చుకుంటూ కూతురి మీద ఏగ వాలకుండా చూసుకుంటాను. ఆయన నిజంగా భరణికి కొద్దిగా ముందు కూడా ఇబ్బందికరంగా ఉంటుందేమో అనిపించింది. సో ఆవిడ అసలు లేదు ఆయనకే పాలిటిక్స్ ఎక్కువైపోయి ఈమె చేత పర్మిషన్ తీసుకోవాలని ఇగో ఫీల్ అవుతున్నాడని లెక్క ఎక్కువగా ఆలోచించేసి ఎక్కువగా చిన్న విషయానికి అసలు ఆ కిచెన్ పంచాయతీ వీళ్ళు చిలికి గాలివాన్ చేసుకున్నారు. కానీ ఆ సంజన తనుజ అది ఎంత విషయం, చిన్న పోపు కోసం ఫస్ట్ వీక్ గుడ్డు కోసం ఎంత అది అంతర్జాతీయ సమస్య చేశారు, ఈ పోపుది కూడా హౌస్ అలా దద్దరిల్లిపోయినట్టుగా అంత రచ్చరంబోలే చేస్తారు మొత్తానికి. అటుగా ఆయన భరణి ఏమంటాడు, నేనుంటే కనీసం పీస్ఫుల్గానే జరిగేది, సరేలే ఇంక ఇటు కాక అటు కాక ఇద్దరు కాకుండా వేరే అమ్మాయిని పెడిస్తే ఆవిడైనా చూసుకుంటుంది, ఆయన కూడా తప్పించుకోవడం తప్పులేదు. ఆ కిచెన్ బాధ్యత బరువు భారం ఎందుకు, ఎవరన్నా గోల అవుతుంది పంచాయతీ అవుతుంది లెక్క. సో ఇతను ఉంటే బెటర్ అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది ఆయనకి. నేనైతే ప్రశాంతంగా అయిపోద్దామని లెక్క. భరణి అయితే సూట్ అవుతుంది, ఎందుకంటే సంజన కూడా అదే కోరింది, భరణి అనేది బాగుంటుందని. ఫైనల్గా వీళ్ళందరూ ఏంటంటే సంజనాకి ఇచ్చేస్తే బెటర్, ఎందుకంటే ఆవిడతోనే ప్రాబ్లం వస్తుందని ఆవిడే వాయిస్ రీచ్ చేస్తుంది కనుక ఆవిడకి ఇచ్చేస్తే ఇంకా ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తుందో, అక్కడ ఉండే స్ట్రెస్ ఏంటి, పెయిన్ ఏంటి, ఇబ్బంది ఏంటి అంత ఆవిడే ఫేస్ చేస్తుంది అని లెక్క. అయితే నైట్ లైవ్లో రామురాదుడు కూడా భరణికి అడుగుతున్నా, అన్న ఏందన్నా అంత అటాచ్మెంట్ ఎట్లాగ వచ్చిందన్న, అంత ఎమోషన్ అయిపోతున్నావు ఏంటన్నా అంటే, మరి ఏం చేస్తాం రాము, నాన్న ఆయన పిలిచేటప్పుడు ఉంటుంది కదా, నాన్న అనేటప్పుడు కూతురుతో పోటీపడి ఆడగలమా, ఆవిడకి ఇచ్చేస్తాం కదా, మరి తప్పదు అనలేక చెబుతా ఉన్నాడు. అయితే ఇతను కూడా ఎంత ఫీల్ అవుతున్నాడు అంటే కొద్దిగా ఇరిటేటింగ్ డిస్టర్బెన్స్గా తనుజ విషయంలో చిన్న విషయాలు కరిచేస్తుంది గట్టిగా, చాలా ఇబ్బందికరంగా ఉంది లెక్క. ఇప్పటికే ఎమ్మెన్యేలు రామురాదుడు కూడా అవునన్న, నేను కూడా అక్క అని పిలిస్తే మరీ నన్ను చిన్న పిల్లోడు లెక్క గసిరి పారేస్తుంది, నాకు ఇబ్బందిగా ఉందన్న ఆయన. అట్లాగే ఎమ్మెన్యేలు కూడా విసుక్కుంటాడు, ఎందుకు అంత అరుస్తానో, తినేటప్పుడు అరుస్తానో, మామూలుగా అరుస్తానో, అంత అరుపులు అవసరమా అని. తనుజ బిహేవియర్ వల్ల ఆ సెన్సిటివ్ కావచ్చు, ఓవర్ ఎమోషన్ కావచ్చు, ఆ ఓవర్గా ట్రిగ్గర్ అయిపోయి అరవడం వల్ల ఆమె దోస్తులు ఆవిడ పట్ల సానుకూలంగా ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే నన్ను 2 ప్లాంక్స్ ఎందుకు ఇచ్చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా ఆయన చాలా సోఫిస్టికేట్గా చెప్పలేని అడిగా, ఏం చేస్తాం ఆ టాస్క్ మా ఇద్దరం కలిసి ఆడడం ఓడిపోయాం, మళ్ళీ ఇప్పుడు నా వల్లే ఓడిపోయాం, గెలవలేదని ఆవిడ మళ్ళీ మనసుకు తీసుకొని ఏడిచేస్తే ఎందుకులే వచ్చిన తలకే నొప్పి, అందుకే ఇచ్చేస్తాను లెక్క చెబుతూ ఉన్నాడు. సో బట్ ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఆయన ఏదో పాలిటిక్స్ చేసేస్తున్నాడు అని లెక్క. అట్లాగే సరే ముందు అయితే వీళ్ళు కంప్లీట్గా ఓపెన్ అయిపోతారా, బరస్ట్ అవుతారంటే అవ్వలేరు అంత వేగంగా. డాటర్ ఫాదర్ బాండ్ ఎమోషన్ కొద్దిగా గట్టిగానే ఉంది కనుక, స్ట్రాంగ్గా ఉంది కనుక నామినేషన్లు కాదు కదా, వీళ్ళకి అక్కడ ఇక్కడ మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటారేమో తప్ప బ్యాగేజ్ దించుకొని వీళ్ళ మధ్య రైవల్ అయితే ఎప్పటిలో మనం చూడలేమని అనుకుంటున్నాం. సరే నెక్స్ట్ వన్ డీమోను దివ్య రాము డిస్కషన్ కదా.
ఆవిడకి సంజనాకి తెలియాలని చెప్పేసి ఆవిడకి మానిటర్ ఇచ్చేస్తే అట్లా ఫుడ్ మానిటర్ అందరికీ అడగాల్సిందే కదని లేక రాము వీళ్ళు అంటారు. ఎందుకంటే దివ్య ఏమంటుంది, తనూజ సపోర్ట్ చేయబట్టి నన్ను ప్రశాంతంగా చేయగలిగాను, మీకు అందరికీ వంట చేసి ఇవ్వగలిగా, అలాంటి పర్సన్ పెట్టండి, తనూజని పెట్టండి, కానీ సంజన అయితే నాకు టార్చర్ పెడుతుంది, నాకు అది కావాలి ఇది కావాలని ఇక్కడ గోలంతా గొడవలన్నీ వస్తాయి. అండ్ లైక్ ప్రస్తుతానికైతే సంజన సాఫ్ట్గానే కూల్గానే ఏ ఇష్యూస్ లేకుండానే ఎవరికేం కావాలని ఈ రోజుకి నిన్నటి నుంచి వాళ్ళకైతే సాఫ్ట్గానే సాగించుకెళ్ళిపోయింది. మానిటర్గా పెద్ద పంచాయతీలు ఇష్యూస్ లేవు, మీకేం కావాలి మీకేం కావాలని అడుగుతూనే ముందు ముందు ఎలాగుంటుంది. కానీ ప్రస్తుతానికి నో పంచాయతీ. మాస్క్ మ్యాన్ అయినప్పుడు కూడా ఫస్ట్ డే అలాగే కనిపించింది, తనూజ బర్నే ఉండేటప్పుడు కూడా ఫస్ట్ డే అలాగే కనిపించింది, సంజన ఉన్నప్పుడు కనిపించింది. ఒక రెండో రోజు మూడో రోజు అయితే ఏమైనా గొడవలు పంచాయతీలు వస్తాయేమో చూడాలి. అట్లాగే ఎమ్మెల్యేలు ఇక్కడ రీతు గురించి ఒక మాట అంటాడు కదా, గ్రూప్లో మాట్లాడినవన్నీ బర్ణయ్యతో చెబుతూ ఉంటాడు, గ్రూప్లో మన టీంలో మాట్లాడుకున్నవన్నీ బయటికి ఎందుకు చెప్పామని రీతుని అడిగితే, మీరు ఒక రూల్ బ్రేక్ చేశారు, సో మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తాను, నేను మొత్తం అన్నీ బ్రేక్ చేసేస్తాను, నా దృష్టిలో అన్నీ బ్రేక్ చేసినట్టు అన్నీ బయట పెట్టేస్తానండి. ఇది ఎక్కడ విడ్డూరం అన్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం, వాళ్ళు ఒకటి చేస్తే ఇప్పుడు మొత్తం అన్నీ చెప్పేస్తాను. ఆ టీం స్పిరిట్కి, ఆ టీం తాలూకు కొన్ని డెసిషన్ తీసుకునేటప్పుడు కలెక్టివ్ డెసిషన్స్ అవతల వాళ్ళకి ఎట్లా చెప్పేస్తారు, తప్పు కదా. అరే మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తారు, తప్పు, మన యూనిటీ ఏంటి, మన టీం ఏంటి, స్పిరిట్ ఉండాలి కదా అని తిరిగి చెప్పాలి తప్ప, మీరు ఒకటి చేశారా ఆ వంక దొరకల్లోకి నేను వెంటనే చెప్పేస్తాను, ఎటు చెప్పేస్తాను అనేటు ఉంది. అంటే రీతు చౌదరి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు, వానర్స్ ఉండేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి వాళ్ళతోనే ఉండి, వాళ్ళతోనే తిని, వాళ్ళతోనే ఫ్రెండ్లీ వైబ్ అంతా వచ్చింది కనుక దానికోసం ఇది ఒక వంక, ఎవడో ఒకటి ఏదో ఒక రూల్ బ్రేక్ చేయండి రా వంక పెట్టుకుని అన్నీ చెప్పేస్తాను అన్నట్టు ఉంది. సో మొత్తానికి ఫైనల్గా ఆవిడ నా నామినేషన్ పాయింట్లు కూడా ఆ పాయింట్ కూడా వచ్చింది. ఇంకా అలాగే ఎమ్మెన్యేలు, తనూజర్, రీతు ఆ ఫన్ స్కిట్ అయితే బాగుంది, ఇంట్రెస్ట్గా అనిపించింది, ఫన్నీగా అయితే అనిపించింది. అది కాస్త ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ స్కిట్లు మిస్ అయిపోయాం కదా ఎమ్మెన్యేలతో ఫన్. ఈ మధ్య చేసిన అన్నింటి అంత పేలకపోయినా గుడ్డులో మెల్ల ఏదో కొద్దిగా రిలాక్స్ కోసం చేసినట్టు ఉన్నారు. ఇక నామినేషన్లో మంచిగా టీమ్స్ కూడా వాళ్ళే ఫామ్ చేసుకున్నారు. రెడ్ టీమ్ కళ్యాణం, హరీష్, ఎమ్మెన్యేలు, అట్లాగే బ్లూ టీం తనుజ, దివ్య, రీతు, అట్లాగే ఎల్లో టీం సుమన్, ఫ్లోరా, రాము, గ్రీన్ టీం భరణి, సంజన, శ్రీజ. వీళ్ళు డైస్ వేయాలి, కెప్టెన్కి ఛాన్స్ కూడా ఇచ్చాడు, ఆయన కూడా బాగా చేసాడు ఫెయిర్గానే. ఇంకా డైస్ వేసేసిన తర్వాత ఒక్కొక్కరు పిలుచుకుంటూ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ 1 by 1 మాదిరిగా ఎలాంటివి లేకుండా చేశాడు. పైగా ఇక్కడ ఏంటంటే ఆ ఎల్లో స్టిక్ రోప్ నడుముకు కట్టుకుని బ్లాక్స్లో ఒకటి తెచ్చి పెట్టాలంటే అక్కడ అమ్మాయి అంటది కదా రీతు చౌదరి, అరే మనం హైటు వాళ్ళ షార్ట్ అని లెక్క. సో ఆ టాస్క్కి ఆ స్లిమ్, ఆ ఫ్లెక్సిబుల్ కూడా కలిసి వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఫ్లోరాకి, రామురాదులకి, అలాగే సుమన్ శెట్టికి ఏంటంటే ఫిజికల్గా కండబలంతో ప్రదర్శించే టాస్క్లు ఇచ్చింటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ వచ్చినా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈరోజు నామినేషన్ పాయింట్లు కూడా మంచిగానే పెట్టారు వీళ్ళు చెప్పేటప్పుడు. రామురాదుడు, అలాగే సుమను, ఫ్లోరా ముగ్గురు డిస్కషన్ పెట్టుకొని ముగ్గురు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ చెప్పుకొని వీళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు సుమన్ వచ్చేమో రీతుని చేశాడు, రామురాదుడు వచ్చి సంజనాన్ని చెప్పినప్పుడు, ఫ్లోరా వచ్చి హరీష్ని చెప్పినప్పుడు మొత్తానికి అందరూ మాట్లాడుకొని ఏ పాయింట్లు ఎవరికి ఏం పెట్టాలని ముగ్గురు కలిపి పాయింట్లన్నీ సేకరించుకొని చెప్పిన మంచిగానే చెప్పారు. ఏం చెప్పారు అవన్నీ మాట్లాడదాం. కానీ ఈ టాస్క్ పరంగా అయితే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ వచ్చింది, ఏకంగా నేల మీద పడుకుంటూ చక్కగా కంఫర్ట్గా అయిపోయింది, బాగా ఆడుకుంటూ వచ్చారు వాళ్ళు. మిగతా వాళ్ళు పాపం ట్రై చేశారు కానీ వీళ్ళకి కాస్త అడ్వాంటేజ్ అయ్యింది. సో తనుజ ఫస్ట్ డైస్ వేసి ఆ ప్లేట్ అయితే నామినేషన్ చేసుకుంది, ప్లేట్ నామినేట్ అయినప్పుడు వాళ్ళని టీంని సెలెక్ట్ చేసుకోవడంతో వాళ్ళు ఆడారు, బాగా విన్ అయ్యారు, చక్కగా ఆడుకున్నారు. ఇక రీతుకు చెప్పే పాయింట్లు ఏంటంటే, ఒకటో పాయింట్ ఏంటి, ఎగ్ విషయంలో తనూజ భరణ మీద అరిచో చాలా పెద్దది చేసో వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు అంటే ఈ అమ్మాయి లేదు కాదు కూడదని. ఎందుకని అడగడమే తప్ప, అరిస్తే తప్ప అడగకూడదా ఏంటి, వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు, వాళ్ళే ఓపెన్ అయిపోయి ఉంటుంటే ఇంత రచ్చ అయ్యేది కాదు కదా అనే ఉద్దేశంతో నేను ఆ రోజు అడిగాను, చెప్పాను. అది ఎట్లా తప్పు అవుతుంది, అయినా అప్పుడు అయిపోయి నాకు ఇంకా పీకుతారా అని అంటుంది ఆవిడ, ఇంకా సాగదీస్తారా, ఆ టాపిక్ మీద ఇంకా లాగుతూ ఉంటారా అని లెక్క. అయితే ఇప్పుడు ఆ రోజు పెద్ద సీన్ క్రియేట్ చేసింది, ఇక్కడ మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, మనం కూడా స్క్రీన్ స్పేస్ దక్కించుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేయాలని మాదిరిగా ఆ చిన్న ఇష్యూ అనేది అందరూ ఎవరు కంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చి పడేసి దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడంలో ఎవరి పాత్ర వాళ్ళు 100% పోషించేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఆ రంగుల టాస్క్లో సంచాలకుగా అన్ఫేర్ అయ్యావు, అది ఇప్పుడు ఇంకా తీయాల్సిన అవసరం లేదనిపించదు. ఆల్రెడీ ఆవిడ కోటింగ్ అయిపోయింది, నాగార్జున గారు వీడియోలు చూపించారు, ఆవిడ సారీలు చెప్పింది, మళ్ళీ టాస్క్ ఆడారు, గెలిపించారు, నామినేషన్లు ఫేస్ చేసి టెన్షన్ పడింది. ఆడియన్స్ కూడా ఈ వారానికి ఒక ఓటింగ్ వేసి వచ్చేసింది కనుక అది అంత పాయింట్ అంటే పాయింటే, బట్ ఈసారి కుదిరేయాల్సింది, కొత్త పాయింట్లు కూడా తీసుకోవాల్సింది నాకైతే అనిపించింది. ఆవిడ కూడా అదే అంటుంది, ఇంకా నన్ను ఈ సీజన్ అయిపోయినంత వరకు ఆ పాయింట్ అదే వేస్తారా, నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చాయి కదా, నేనే ఒప్పుకున్నా కదా, నా మనసుకు అనిపించింది చేస్తానని, ఇంకా అదే పాయింట్ లాగుతారని. సో మూడో పాయింట్ ఏంటంటే అక్కడ గొడవలు పెట్టేస్తున్నాం, డబుల్ గేమ్ ఆడుతున్నాం అంటారు. అలాగే ఫోర్త్ పాయింట్ అంటే సెకండ్ వీక్లో వానర్స్ అంతా కావాలని మిమ్మల్ని నామినేట్ చేశారనేది సుత్తి టాస్క్లో, సో నువ్వే చెప్పేస్తావు, నువ్వే ఇక్కడ కోవట్టువి, నువ్వే మాకు ఇంటి దొంగమైన మాదిరిగా ఎలిగేషన్ చేశారు.
అయితే మూడో పాయింట్ ఏంటంటే ఎక్కడ అనేది ఎందుకంటే డబుల్ గేమ్ అనేది నిన్న మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో అది జరిగింది. ఎందుకంటే నేనే కదా హరీష్ గారు అయితే బాగా వండుతారు చేస్తారు, ఆయనే ఉండాలని లేక నేనే చెప్పాను, మీరు అందరూ అబ్బాయి ఆయన మొహం మార్చుకొని ఉంటాడు, సీరియస్గా పెడతాడు, ఒక స్మైల్ ఉండదు, ఆయన అక్కడ ఉంటే మనకి తినబుద్ధి కాదు, ఇవన్నీ చెప్పారు కదా అని ఇప్పుడు చెప్పింది. అని లెక్క ఇప్పుడు చెప్పుకోబోతే వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు స్టార్టింగ్లో బర్నైతో చెప్పినట్టుగా అక్కడ ఇంకో డిస్కషన్ కూడా జరిగింది. ఆవిడ వాస్తవానికి ఆ రోజు ఏం చెప్పింది, ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ప్రతిదానికి వంకలు పెడుతున్నాడు వంట గురించి, ఆయన్ని అక్కడ పడేస్తే కుకింగ్లో పడేస్తే తిక్క కుదిరిపోద్ది, సరదా తీరిపోద్ది, ఎంత అన్నపూర్ణలాగా ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో పెట్టేస్తాడో చూడమా, ఎంత ఓపిక సహనంతో ఎంత టైం టు టైం మెయింటైన్ ఫుడ్ వండేసి పెట్టేస్తాడో చూద్దాంలే, ఆయనకి సరదా తీరుతుంది అన్న మాదిరిగా చెప్పి ఈరోజేమో అతని మీద చాలా పొలైట్గా చాలా రెస్పెక్ట్గా ఇచ్చినట్టుగా ఆయనలో కేవలం పాజిటివిటీ చూసి అతన్ని అక్కడ పెడితే బాగుంటుందని లేక రివర్స్లో చెప్పడంతో వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు హరీష్ దగ్గర నువ్వు మార్కులు కొట్టేయడానికి నువ్వు ఇట్లా చెబుతావా, పైగా మన టీం అంతా కలిపి తీసుకునే డెసిషన్ తెచ్చి నువ్వు బయట పెట్టడం ఏంటి రాంగ్ కదా అనే ఉద్దేశంతో అడిగారు. దానికి ఆవిడ అక్కడ ఎమ్మెల్యేలతో చెప్పుకొచ్చింది కూడా, మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తే నేను మొత్తం చెప్పేస్తాను అన్నట్టు. సో దాంతో ఏంటి, అది కరెక్ట్ కాదు రీతి చేయడం అట్లా. అయితే ఇంకోటి ఏంటంటే అట్లా మాస్క్ మ్యాన్ ఏ ఉద్దేశంతో పెట్టాలని చెప్పిందో, బట్ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్లో చెప్పేసరికి వాళ్ళందరూ ఫీల్ అవుతారుగా, అందుకే డబల్ గేమ్ ఆడుతున్నావని ఇక్కడ సుమన్ శెట్టి చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ వ్యాలిడ్ పాయింట్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, ఆ సెకండ్ వీక్లో అంటే ఇక్కడ రీతు చౌదరి తప్పు లేదు, ఆ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నిన్నాళ్ళకి అది మొత్తం బ్లాస్ట్ అయ్యి బరస్ట్ అయ్యి బయటపడింది. ఇది మంచిదే, ఎందుకంటే ఎవరు చెప్పేశారు మన టీంలో ఉన్న కోవట్ ఎవరు, మన టీంలో ఉన్న ఇన్ఫార్మర్ ఎవరు పిల్లలు ఆడిపోయారు. కానీ లైవ్లో కూడా చూస్తే శ్రీజ అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా లేదు, నేను విన్నాను, హరీష్ ఆ రోజు ఎమ్మెల్యేల వాళ్ళందరూ మాట్లాడుకున్నది నేను విన్నాను, నేను చెప్పాను, సో ఈ అమ్మాయి తప్పు లేదంటే ఎక్కడైతే ఇవిడికి బిగ్ రిలీఫ్. సో వ్యాలిడ్ పాయింట్స్ అక్కడైతే క్లారిటీ వచ్చేసింది. లేకపోతే రీతు చౌదరిని అనుమానంగా చూశారు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళతోనే తింటుంది, అన్ని విషయాలు వాళ్ళతోనే షేర్ చేసుకుంటూ ఎంత వేగంగా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారని ఎదురు చూస్తూ వచ్చింది కనుక ఆవిడే చేసి ఉంటుందనే అనుమానాలు అయితే తొలగిపోయినాయి ఈ విషయంలో మాత్రం. సరే, ఇక రెండో పాయింట్ ఏంటి, అయితే అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్స్ కాదనిపించే అవి. ఈ అమ్మాయి డిఫెండ్ చేసుకున్నా సరే కొన్ని పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి వాళ్ళు చెప్పింది. రామురాధుడు ఏమంటే మాకు ఆప్షన్ కూడా లేదేమో, తనుజ్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కనుక, దివ్య 5 days అయింది కనుక ఆవిడ ఎలాగ ఆడుతుంది ఏంటి ఇంకా తెలియలేదు కనుక, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, నేను 3 వారాలు ఆట చూసాం కనుక నువ్వే, మాకు వేరే ఆప్షన్ లేదంటే, అరే ఇది అన్యాయం రా, నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నన్ను ఎలా తప్పించేస్తారంటే, మా స్ట్రాటజీ అది ఇంకేం చేస్తాం, వీక్ ప్లేయర్ మీద మేము గెలవడమే మాకు ఇంపార్టెంట్, సో మాకు వేరే వీక్ ఉన్నా పర్వాలేదు తప్ప నువ్వు వద్దని లెక్క వాళ్ళైతే చెప్పేసి మరి నామినేషన్ అయితే ఫినిష్ చేసేసారు. కొన్ని పాయింట్లు అయితే వ్యాలిడ్గా అనిపించాయి. ఇక్కడ గొడవలు అంటే లాజిక్ కూడా సరిపోయాయి, ఆ విషయంలో ఆవిడ రాంగే. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, సుమన్ శెట్టి ఈయన గెలిచి భరణి టీంని సెలెక్ట్ చేసుకుంటూ భరణి టీం వచ్చి ఫ్లోరాని భరణి అయితే నామినేట్ చేశాడు కదా. సింపుల్ రీజన్ చెప్పేశాడు ఆయన, మీరు గత వారం ఇమ్యూనిటీ వచ్చింది సో నామినేట్ అంటే, ఎందుకు ఏంటి రీజన్ అంటే అందరిలో పర్ఫార్మెన్స్ పరంగా వీక్ అంటే అది కనిపిస్తూ ఉంది. అట్లాగే వీళ్ళ ముగ్గురులో కూడా చూసుకున్నా అంటే ఇప్పుడు సుమన్ శెట్టికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది, ఆయన జైలరు. రాధుడు కాస్త బెటర్ అనిపిస్తాడు కనుక కంప్లీట్గా ఈవిడితో కంటే, సో రాముని కూడా బాండింగ్ కూడా ఉంది కనుక బాండ్ లేనిది కంటెంట్ లేనిది ఏ రకంగా చూసినా ఫ్లోరా కనుక మరి ఇంకా వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సింది, గత్యంతరం లేక అని చెప్పాలి కూడా. వాళ్ళ టీంలోనే చేయాలంటే మరి ఇంకెట్లా చేస్తారు, ఉన్న ఇద్దరిలో రాము ఆర్ ఫ్లోరా ఇద్దరిలోనే చూస్ చేసుకోవాలి, ఇక తప్పనిసరి పరిస్థితులు ఇచ్చాడు. అయితే ఫ్లోరా మరి గత వారం ఆ బాస్కెట్ బాల్స్లో పర్ఫామ్ చేసింది కదంటే కంప్లీట్లీ ప్యూర్లీ పిల్లి దెబ్బలాడుకుని ఎలుకెత్తికిపోయినట్టు అయ్యింది. అది ఆ ఫ్లోరాకి సపోర్టింగ్ కంప్లీట్గా శ్రేయస్ సపోర్ట్ చేయడం వల్ల ఆవిడ ఎఫర్ట్స్కి తోడు సపోర్టింగ్ టాస్క్ అయిపోయింది ఒక రకంగా తను రీతు మీద కోపంతో. సరే ఆవిడ కూడా మరి యాక్సెప్ట్ చేయాల్సిందే, మరి అది వ్యాలిడ్ పాయింట్, మరి కంపేర్ చేసుకుని ఆప్షన్ లేదు కనుక ఆవిడికి తెలుసు కనుక. అట్లాగే బర్నీ టీం రెండోసారి గెలిచి మళ్ళీ ఎల్లో టీం సుమన్ టీంతోనే ఎంచుకునేటప్పుడు వాళ్ళు విన్ అయ్యారు ఎల్లో టీము. ఈ టాస్క్ అయితే బాగుందిలే, చాలా ఓపికగా పేషెన్స్తో అలా నేల మీద పడుకుని తెచ్చాడు. ఫస్ట్ అది తాడు వెళ్ళేదానికేమో ఏంటది ఏమంటారు బాక్సుల్లోకి దూర్చేదానికి ఇలా దూరంగా జరగాలి. వన్స్ అది ఫిట్ అయిపోయింది ఇలా కిందకి దిగింది దాని తర్వాత మళ్ళీ దగ్గరికి రావాలి, లాగితే ఎక్కడ జారిపోద్దని లెక్క మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే వీళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత రాము సంజనాకి అయితే చెప్పాడు, ఖచ్చితంగా ఒక 5 పాయింట్లు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంజనాకు హౌస్ హార్మ్ అని ప్రతి గొడవలోనూ కూడా దెబ్బతీస్తూ ఉన్నారు, ప్రతి గొడవలో కూడా హౌస్లో జరిగిన ప్రతి గొడవలో సంజన ఉన్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఎగ్ దొంగతనం నుంచి లేటెస్ట్గా వచ్చిన దివ్య దుస్తుల దొంగతనం వరకు అన్ని హట్టింగ్ అనిపించాయి, ఇది వ్యాలిడ్ పాయింటే. రెండోది ఏంటి,
సంజన ఓనరే కాదన్నట్లే, అయినా సరే రూల్ బ్రేక్ చేసింది. ఎప్పుడంటే మన రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా పెట్టుకుందాం అనేటప్పుడు టెనెంట్స్కి అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అది కూడా కెప్టెన్ పర్మిషన్ తీసుకుని హౌస్లో ఉంచాలంటే మీరు ఏకం కళ్యాణ్కి శ్రీజకి అరగంట గంట కొద్దిగా ముచ్చట్లు పెట్టారు. సో టెనెంట్స్ ఎక్కువసేపు హౌస్లోనే ఉండిపోతూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు కనుక కెప్టెన్ పర్మిషన్ లేకుండా అంతసేపు ఎందుకు ఉంచారు అనేది రెండో పాయింట్. ఇది వ్యాలిడే. ఆవిడేటు ఫస్ట్ నుంచి రూల్స్ అయితే బ్రేక్ చేస్తుంది, అసలు రూల్స్ లెక్కేజ్ అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. సో 2-3 నిమిషాలు ఓనర్గా ఉంచొచ్చు, 2-3 నిమిషాలు అరగంట గంట అనేటప్పుడు ఇది రూల్ బ్రేకే కదా. అటుగా ఫస్ట్ అంటే సంజన ఇప్పుడే కాదు, మొన్న అంత పెద్ద బోర్డు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా వేస్తామన్నా సరే చిన్న స్టిక్కర్ ఇవ్వండి, లేబుల్ ఇవ్వండి, బట్ నేనైతే చేస్తాను, నేను ఉంటానన్నట్టు ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్. హౌస్లో సంజన ఉన్నన్ని రోజులు నామినేషన్లో ఉండే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఎందుకంటే వాళ్ళకి పాయింట్లు ఇచ్చే కంటెస్టెంట్ కటౌట్, అట్లాగే ఏమంటారు దాన్ని, ఇలా ఈ హౌస్ హార్మోనీ కావచ్చు ఏదైనా సరే ఏదో ఒకటి ఆవిడ ద్వారా కంటెంట్ వస్తూ ఉంటుంది కనుక ఆవిడ కామ్గా కుదురుగా కూల్గా కూర్చున్న టైప్ కాదు కనుక వాళ్ళకి పాయింట్లు దొరుకుతూనే ఉంటాయి. సో అట్టగా మూడో పాయింట్ ఏంటి, రాము అక్కడ డీమోన్కి అన్నారు కదా, అమ్మాయిలు కాబట్టి ఒకలా చేస్తున్నాడు, మేము అమ్మలం కాబట్టి మమ్మీ కేటగిరీ కాబట్టి అంటే మేము ఆంటీలు లెక్క వదిలేశాడు అని లెక్క అన్నారు కదా, అది నాకు నచ్చలేదు, అది బాధ అనిపించింది. ఒకవేళ ఆ ప్లేస్లో ఈరోజు ఆయనకు అన్నారు రేపు నాకు అన్నారంటే ఇది వ్యాలిడ్ పాయింట్. ఆవిడ అట్లా అనకుండా ఉండాల్సింది. అయితే రాము రాదోడు అన్నాడు, రియాక్ట్ అయ్యాడు, కానీ ఆ డీమోన్ పవన్ అయితే రియాక్ట్ అవ్వాలి ఇప్పటికి కూడా. అస్సలు అతను లైటే తీసుకుంటున్నాడు. రెండే అవ్వాలి, ఒకటి ఆయన నేచర్ సర్లే ఆడియన్స్ చూసుకుంటారని వదిలేయచ్చు, లేదా నేను ఎటు వచ్చినప్పటి నుంచి పులిహోర కలపడంలోనే వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టే ఉన్నాను కనుక కూడా కావచ్చు. అయితే సంజన కూడా సీక్రెట్ రూమ్లో కూడా చూసింది కదా, ఈ అబ్బాయి అందరూ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు, అందుకే నేను తమ్ముడని చెప్పి దూరం పెట్టాను అంటే డైరెక్ట్గా ఆ మాట అయితే పెద్ద స్టేట్మెంటే పాస్ చేసింది. సో మొత్తానికి ఈ పాయింట్లో రాదోడు చెప్పింది వ్యాలిడ్ పాయింట్, అట్లా అనకుండా ఉండాల్సింది ఖచ్చితంగా. అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే కుకింగ్. మెయిన్ మానిటర్ అడగకుండా ఎలా కుక్ చేసుకుంటారంటే మెయిన్ మానిటర్ అనేది పర్మిషన్ అడిగింది ఆవిడ. ఫస్ట్ వెళ్ళి అడిగింది, దివ్య స్నానంకి పోతానంటే శ్రీజాన్ని తెచ్చిపెట్టుకోవచ్చా వండుకోవచ్చు అని మళ్ళీ రెండోసారి కూడా అడిగింది. సో మనం అంతా కూడా ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, చక్కెరైనా పోపైనా తీసుకోవాలి కదా. అంటే అది అసలు చిన్న పంచాయతీ చిలికి పెద్దది చేసుకున్నారు, కానీ వీళ్ళు పర్మిషన్ అయితే అడిగింది, ఇక్కడైతే అడిగింది. ఈ విషయంలో రాము వాళ్ళు చెప్పింది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. అయితే ఇంకొక ఐదో పాయింట్ ఏం చెప్పారంటే రాము రాధుడు, హౌస్ హార్మోని మీరు ఎట్లా చెడగొట్టారంటే ఇప్పుడు తనూజ వీళ్ళందరూ మీకోసం సాక్రిఫైస్ చేసేటప్పుడు మీరు కూడా వచ్చిన వెంటనే ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి అరే మీకోసం నేను సీజన్ హౌస్లో ఉన్నన్నాళ్ళు మీ జోలికి రాను, మీకు అసలు ఏమీ డిస్టర్బ్ చేయను అని చెప్పి కూడా మీరు ఎట్లా తనూజతో అంత పెద్ద గొడవ పడ్డారు, ఇది హౌస్ హార్మోని చెడగొట్టినట్టే కదా. అంటే ఇక్కడ సంజన వెర్షన్ ఏంటి, కెప్టెన్కి నేను పర్మిషన్ అడిగాను జస్ట్ 2 minutes అని చెప్పింది. అలాగే డీమోన్ పవను తనూజ దివ్య నన్ను రెచ్చగొట్టారు కనుక యాంగ్జైటీలో ఉన్నాను, హౌస్ హార్మోన్ నేను పాడు చేయలేదంటే ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా ఈవిడికైతే క్లారిటీ ఉండాలి కదా, కృతజ్ఞత అనేది ఉండాలి కదా. చెప్పిన 24 hours కాకముందే ఆ తనూజ విషయంలో నీకు డిస్టర్బ్ చేయనమ్మా, నువ్వు నాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చావు, 25% ఆవిడ సాక్రిఫైస్ చేయబట్టే కదా వచ్చింది. బట్ ఇక్కడ ఈ పంచాయతీలు ఓవరాల్గా పోపు పంచాయతీలో సంజనాది తప్పు ఉంది, తనూజది తప్పు ఉంది. ఆవిడ కూడా చూసి చూడన్నాడు, ఆవిడ వానరే కదా, వండుకుంటున్నట్టు ఏం పోయిందిలో ఆల్రెడీ 2 సార్లు పర్మిషన్ అడిగింది కదా, వండుకుంటాను ఓన్లీ పోపు పెట్టుకుంటాను అనేది కదా, అప్పుడు ఓకే ఇచ్చింది. ఆ తర్వాత నా శ్రీజ కాకపోతే సరే ఆవిడకి నచ్చినట్టు చేసుకున్నట్టు వదిలేయాల్సింది. ఆవిడ కూడా పెద్దది చేసింది. అట్టగే సంజన కూడా దానికి అంత బరస్ట్ అయిపోయి చిన్నదని చెప్పి ఆవిడ కూడా అంత అయిపోకుండా పెద్ద ఇష్యూ చేసుకోకుండా సింపుల్గా పోయిందని పెంచుకున్నారు. ఇద్దరిది తప్పు ఉంది. అయితే ఇక్కడ సంజన కూడా ఏంటంటే హౌస్ హార్మోని చెడగొట్టారంటే రోజు అయిన లొల్లంతా ఏదో ఒక రకంగా ఆవిడ నుంచే వస్తూ ఉంటుంది. మెయిన్ అక్కడ తనూజ ఈవిడితో ఆవిడకి అంత బాండ్ లేకపోయినా ఆ కాఫీ పౌడర్ కూడా అంత ఇచ్చి అంత సాక్రిఫైస్ చేసేస్తే బేసిక్గా ఆవిడ మీద ఎందుకో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఏముంది 10 డబ్బాలు ఇచ్చేసిందా లేకపోతే 5 కేజీలు ఇచ్చేసిందా, ఇంత కాఫీ పౌడరే కదని తీసి పడేసింది. అంటే నేను తనూజతో గొడవ పడాలని ఫిక్స్ అయిపోయి చేసింది ఏమో మరి, ఆ లోపల అది ఉండబట్టే వచ్చిందేమో అనే ఆలోచన వస్తుంది. అక్కడ కూడా ఎమ్మెల్యే తప్పు మేము అలా అనకూడదు. రీతు చేసిన హెయిర్ సాక్రిఫైస్ని మెచ్చుకుంటూ ఇతను చేసిన కెప్టెన్సీ సాక్రిఫైస్ని మెచ్చుకుంటూ మరి తనూజ చేసింది ఏముందిలే 10 డబ్బాలు కాదు 5 కేజీలు కాదంటే తప్పు కదా. ఆవిడికి చాలా ఎమోషనల్, చాలా ఇష్టంగా చూసింది, కాఫీ కోసం ఎదురు చూసింది, కళ్ళల్లో ఒత్తిలేసుకుని బతిమలాడి అల్లాడిపోయింది ఆ పిల్ల. అలాంటిది ఆవిడకి అంత ఇష్టమైంది నీ కోసం చేసేటప్పుడు ఆ కృతజ్ఞత అంటూ ఉండాలి కదా. రెచ్చగొట్టారు ఓకే, వాళ్ళది తప్పు ఉంది కాదనట్లే, బట్ ఈవిడ అది మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. సో ఆ పోపు గురించి అంత చేసుకోవక్కర్లేదు. సేమ్ గుడ్డు పంచాయతీ ఎట్ట పెద్దది చేసుకున్నారు, పోపు పంచాయతీ కూడా అట్లాగే పెద్దది చేసుకున్నారు. అట్లాగే ఫుడ్ మానిటర్ పర్మిషన్ అయితే నేను అడిగాను అంటది కదా సంజన, అడిగింది, అది వాస్తవం.
హౌస్ వార్మని నేను పాడు చేయలేదు, వాళ్ళు పాడు చేశారంటే ప్రతి దీంట్లో కూడా ఇనిషియేటివ్ తీసుకునేది, లీడ్ తీసుకునేది, కొన్ని కావాలని నాకు కంటెంట్ కావాలి, అందరితో కూడా కంటెంట్ ఇవ్వాలని ఒక యాటిట్యూడ్తో ఉంటుంది కనుక సో ఆ విషయంలో. అలాగే జైలు పనిష్మెంట్ కూడా ఆయన డీమోన్ చెప్పడం వల్ల హర్ట్ అయ్యానంటే సో ఏదో ఒకటి జైలు పనిష్మెంట్ అయితే కరెక్ట్ కాదు, కానీ ఏదో ఒక చిన్నదో పెద్దదో గిన్నెలు కడగడమో ఇల్లు ఓడ్చడమో చిన్న పనిష్మెంట్ అయినా యాక్సెప్ట్ చేసి ఉండుంటే అక్కడ దివ్య కూడా సాటిస్ఫాక్షన్ అయిపోయి ఉండేది. ఎందుకంటే సంజన ఏమంటుంది ఎంతసేపు అక్కడ నాగార్జున గారు బోర్డు వేస్తాం ఇకపైన చెయ్యొద్దు అన్నారు కాబట్టి క్లోజ్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది. బట్ దివ్య ఇంటెన్షన్ ఏంటి, అది ఇంక పెద్ద చేయాల్సిన అవసరం లేదని సంజన అంటది, అక్కడతో క్లోజ్, అది పులి స్టాప్ పెట్టి వచ్చిన. బట్ దివ్య ఏంటంటే ఇద్దరు కెప్టెన్స్ నాకు మాట ఇచ్చారు కాబట్టి పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఇవ్వాల్సింది నా ఆవిడ ఇంటెన్షన్. సో ఇక్కడ దివ్యతో మాట్లాడుకుని క్లియర్ చేసుకుని ఒక సారీ చెప్పేసి పంచాయతీ క్లోజ్ చేసుకుంటే మరి అవసరం లేదులేమో, మరి ల్యాగ్ చేయకు, పెద్ద చేయకు, ఇష్యూ చేయకు అని ఉండుంటే బాగుండేది. బట్ స్టార్ట్ చేసింది కూడా ఎవరు, సంజన కదా. ఆవిడ బట్టలు తీసుకెళ్ళడం, దాచేయడం, అంతా చేయడం వల్ల సో అది కూడా హౌస్ హార్మోన్ అంత గొడవ కావచ్చు, ఈ తనుజతో గొడవలు కావచ్చు, ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకుంటే బెటర్. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ వైలెన్స్ అనే పదం పొరపాటున అన్నట్లే, దానికి ఏముంది ఇంగ్లీష్ తెలుసా ఇది అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే నేను ఏడుస్తూ ఉంటే ఎలా చెబుతానని చెప్పేసిన తర్వాత ఓపిక నేర్చుకో, ఎక్కడి నుంచి వచ్చావు ఇది తప్పు, ఎక్కడి నుంచి వచ్చావు అనేది పక్కాగా 100% తప్పే. అలాగ అనకూడదు కదా, దానికి రకరకాల అర్థాలు వస్తాయి. ఏ ఏరియా నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఒక చిన్న స్థాయిని కూడా సూచించినట్టు అక్కడ. మేమంటే పెద్ద ఈ స్టార్స్ హీరోయిన్స్ కావచ్చు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్థాయి ఏంటి, ఈ టైపే కదా స్థాయిని ప్రశ్నించినట్టు, ప్రాంతాన్ని అది తప్పు. అప్పటికే ఆయన కించపరిచి మాట్లాడినట్టు ఉంది సంజనా గారు అని చెప్పినాక, సుమన్ శెట్టి చెప్పినాక కూడా తప్పే ఉంది, నాకు తెలుగు నేర్పించకండి అని చెబుతా మళ్ళీ నా కోసం సాక్రిఫైస్ ఎందుకు చేస్తారు, నేను హౌస్ హార్మోన్ అంటే చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సుమన్ శెట్టి మొహం మీద చేయలేను సార్, ఆలోచన కూడా లేకుండా చెప్పేశాడు. మరి ఆయన ఈమె వల్ల డిస్టర్బ్ అవ్వబట్టే కదా, సిగరెట్లు దాస్తూ ఉంది, నన్ను ఇబ్బంది పెడుతుందనే కదా శ్రీజ సారీ సంజన గారు ఒక ముక్కలో తేల్చేసింది. అట్లాగే మిగతా వాళ్ళు మేమందరం చేయలేదు కదా అని చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, చేసిన వాళ్ళు నలుగురు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో హౌస్ హార్మోన్ పాడు చేయలేదు అనేది రాంగ్, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఇవిడ. అయితే ఈ విషయంలో మాత్రం శ్రీజ చెప్పింది ఎక్కడి నుంచి వచ్చావు అనేది తప్పండి అంటే, ఓపిక లేని జాగా నుంచి వచ్చావా అని నేను చెప్పానంటే అలా ఉంటాయండి, ఓపిక లేని జాగాలు, ఓపిక లేని జాగాలు అట్లా ఉండవు కదా. సో తప్పని తెలుసుకున్నప్పుడైనా రియలైజ్ అవ్వాలిగా, సారీ చెప్పాలిగా. ఇప్పుడు ఎందుకంటే ఇవే మళ్ళీ పెద్దవి అయితే ఇక్కడ షార్ట్ అవుట్ చేసుకోకపోతే, ఎందుకంటే అక్కడ హరీష్ వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారో తప్పు, ఆవిడ ప్లేస్లో మా మదర్ ఉన్న, ఇతడు మాట్లాడితే మా మదర్ ఉన్న దేవుడిని, ఎందుకు అంత కంపారిజను. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ గేమ్ ఇక్కడ అయ్యిందానికి చెప్పాడు, ఓకే తప్పు అన్నాడు, అంతవరకు మా మదర్ ఉన్నా, నా తల్లిదండ్రులు ఉన్నా, దేవుడు ఉన్నా, అగెనెస్ట్ అయితే ఆవిడ పక్కన ఉంటూ ఒకలాగా, ఇతను కూడా అంతే కదా. ఇతను వైపు ఉంటే ఇప్పుడు ఫ్లోరా ఎగ్జాంపుల్ లాస్ట్లో మాట్లాడుకుందాం, సరే ఆవిడ ఏ లెవెల్కైనా వెళ్తారని చెప్పేసి సందు దొరికిందిగా అలా మంట రాజేస్తూ ఉంటే అక్కడ రామురాజులు చాలా మెచ్యూర్డ్గా చెప్పాడు, ఆడియన్స్ మాట్లాడతారులే వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఈ టాపిక్ మీద ఎటు అతను ఆడియన్సే మాట్లాడతారు అన్నాడు కనుక మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఒపీనియన్ అనేది పెట్టండి. ఆవిడ అలా అనడం రైటా రాంగా. అట్లాగే శ్రీజ రెండో పాయింట్ కూడా చెప్పింది, అమ్మాయిలను ఒకలాగా, అమ్మలను ఒకలాగా, మమ్మీ కేటగిరీని ఒకలా చూస్తాడు అనేది కూడా ఆ కంపారిజన్ అంత తప్పేమోనండి, బాగోలేదండి, అది రాంగ్ పోతుందేమో అనే సార్ ఆవిడ కూడా అప్పుడు కూడా తీసుకోవట్లే. నాకేం అవసరం లేదు, నాకు బ్యాడ్ అనిపించింది నేను చెప్పానంటే, భరణి వచ్చాడు, ఎమ్మాన్యుయల్ వచ్చాడు, కోపంలో మాటలు వదిలేస్తున్నారండి, సారీ చెప్పేయండి, అది రాంగ్ వెళ్తుంది, అమ్మాయిలు ఒకలాగా, మమ్మీ కేటగిరీ ఒకలాగా, ఇవన్నీ చెప్పండి అయినా సరే, నాకు అవసరం లేదు, నేను చెప్పను అన్నం తప్పు కాదు, డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ కాదు, తెలియదు అని చెప్పేసి. సో ఇంత రచ్చ అయినా సరే వీళ్ళలో ఉన్న పెద్ద గొప్ప విషయం ఏంటంటే, వెంటనే తెల్లారిసరికి మర్చిపోయి మనసులోకి తీసుకోకుండా జనంలో హౌస్ మేట్స్లో అందరిలో కలిసిపోతూ ఉంటుంది, అది ఒక రకంగా ప్లస్ పాయింట్ అవుద్ది. ఇంకొకరైతే ఇప్పుడు హరీష్ లాంటిడైతే ఇంత అయ్యిందా అంత అయ్యిందా, నన్ను ఈ మాట అన్నారా నేను ఆ మాట అనేది మనసులో పెట్టుకుని ఉంటాడు. కానీ ఈ రెండు విషయాల్లో కూడా ఖచ్చితంగా సారీ చెప్పేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చేవాడిది కానీ ఇది కానీ ఆవిడ ఎంతసేపు నాకు తెలిసిన, నాకు తెలుగు నేర్పక్కర్లే, వితండవాదం పనికిరాదు, సర్లే ఫ్లోలో అనేసాను. మొన్న సుమన్ శెట్టికి గాజులు వేసుకుని కూర్చున్నారు అనింది, ఆవిడంతటా ఆవిడే 1,00,000 సారీలు అన్నా మీకు కాలు పట్టుకుంటాను, క్షమించండి, సారీ అని చెప్పి వెంటనే ఇష్యూ క్లోజ్, పంచాయతీ క్లోజ్. మరి అది పెద్దగా పెరగలే, ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసాడు. ఆ చెప్పే దాంట్లో రియల్గా పశ్చాత్తాపం కనపడింది అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా ట్రిగ్గర్ అయిపోయి దాన్ని ఇగోకి ఫీల్ అవ్వకుండా ఆ విషయంలో రామురాజుల విషయంలో సారీ చెప్పేసి ఉంటే బాగుండు. ఇప్పుడు మాస్కమని చెబుతున్నాడు, ఎంఎన్ఎల్ చెబుతున్నాడు, శ్రీజ చెబుతుంది, భరణే చెబుతా ఉన్నాడు, వీళ్ళందరూ తెలుగు చక్కగా పుష్కలంగా 100% తెలుగు పీపులే కదా. వీళ్ళకంటే ఎక్కువగా పోనీ ఆవిడ అంటుంది నాకు తెలుగు నేర్పకండి, డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదు అంటే, వీళ్ళకి తెలిసినంతైతే క్లారిటీ లేదు కదా. పైగా అక్కడ భావం తప్పమ్మా అలాగ అనకూడదు అనేటప్పుడు కూడా అలా సాగదీసుకుంటూ పోతే ఇంతవరకు సంజన అంటే బాగుంది అన్నాడు. అంటే సరే పొరపాట్లు ఎవరికైనా జరిగితే వాటిని వెంటనే రియలైజ్ అయిపోయి పశ్చాత్తపడిపోతే అదే ఆడియన్స్ ఓకే అవన్నీ సహజమైన లైట్ తీసుకుంటారు. లేకపోతే ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది, ఇంకా అందులో డౌటే లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే తనూజ
వాళ్ళ టీం డైరెక్ట్ నామినేషన్ అంటే శ్రీజాకి. రీతు వచ్చి చెప్పింది ఏంటంటే ఎగ్ గోలలో గొడవలో పంచాయతీలో ఒకవైపు నిల్చుని దొంగతనం ఎలా అని నువ్వే స్టాండ్ తీసుకొని మళ్ళీ నువ్వే మీ వైపు టెనెంట్ రాగానే ఆ కొత్త అమ్మాయి దుస్తులన్నీ ఎట్లా లేపేసి దాచేసి హ్యూమిలేట్ చేయాలని అది ఫన్ కాదమ్మా. బయట నువ్వు చూసావు ఫన్లా ఫీల్ అయ్యావు కదా, ఎలా ఫీల్ అవుతావు నేను చేశాను, నువ్వు గిచ్చి నొప్పి సేమ్ అనుషరత్నం చెప్పినట్టు చెప్పింది. ఒకటి గిచ్చి నొప్పి ఎలా ఉంది, వస్తుందా లేదా, ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే శ్రీజ నేను ఎగ్ చోరీలో నేను ఫన్నీగా గుడ్డుపోయింది అన్నాను తప్ప దొంగతనం ఇష్యూ చేయలేదు, దొంగతనం తప్పు నేను మాట్లాడలేదంటే దొంగతనం జరిగిందని తెలిసి మీరు చెప్పలేదని భరణేని ఏకంగా నామినేషన్ కూడా చేసింది కదా శ్రీజ. మర్చిపోతే ఎట్లా? దొంగతనం గురించి డైరెక్ట్గా చేసిన ఆవిడకంటే అది చూసి మీరు చెప్పలేదు భరణి గారు, మీరు మోసం చేస్తారు, మీరు ద్రోహం చేసేస్తారని అంత నామినేషన్లో పాయింట్లో గట్టిగా అరిచి మరి కేకలేసి మరి మీరు దొంగ, మీరు లయర్, మీరు మోసగాలు, మీరు అది మీరు ఇది అని చెప్పింది కదా. మరి ఇక్కడ చెప్పలేదంటే అట్లా. సో ఇక్కడ అబద్ధం ఆడేసింది, మర్చిపోయిందో తెలియదు, ఏమో తెలియదు. కానీ అట్లాగే ప్రతి ఒక్కరూ దొంగతనం చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అనేది ఎట్లా అవుతుంది? మరి నువ్వు ఆ రోజు ఒక స్టాండ్ తీసుకుని నామినేషన్ చేసినప్పుడు చేయకూడదు. హ్యూమిలేట్ చేయలేదంటే మరి ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటి? దివ్య విషయంలో ఆవిడ అనిందంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి బాగా అనిపించిందని చెప్పడంతో ఇది కూడా మనకి కూడా వర్కౌట్ అయ్యిందని లేక కంటెంట్ వస్తుంది, అది కూడా పాజిటివ్ వస్తుంది లేక లేపేసింది. సరే, పైగా దివ్యకి ఏం చెప్పిందంట, దివ్య నీవు దొంగతనం జరగదు చూసుకొని నేను చెప్పాను, చెబితే నువ్వేమన్నావు దివ్య బ్యాకప్ ఉంది కదని చెప్పానంటే మీరు ఎట్లా చేశారు దొంగతనం? ఒక లిప్స్టిక్, ఒక మస్కారో, ఏదో ఒకటే రెండో చేస్తే బాగున్నావు. మొత్తం గసి దొంగల్లాగా ఆవిడ వీకెండ్ డ్రెస్ కూడా ఉండకూడదు, మొత్తం ఉన్నవన్నీ దుస్తులన్నీ తీసుకెళ్ళి దాచేస్తుంది, అట్లా తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. మళ్ళీ లాస్ట్గా ఓకే నేను దొంగతనం చేసా ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తాను అంటది. కానీ వితండవాదం సరికాదు ఇక్కడ. ఎందుకంటే దివ్య కూడా లిమిట్స్ క్రాస్ చేసావు కదా. అందరికీ చెప్పినప్పుడు కూడా నువ్వు మాట్లాడలే, అందరిని అడిగినప్పుడు చెప్పినప్పుడు ప్రియా వచ్చి చెప్పాక అప్పుడు చెప్పింది. తనంతట తను సరేలే ఫన్ కోసం చేసావు బట్ కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది ఇది, సారీ అని చెప్పి అప్పుడు తనంతట తను కూడా చెప్పలే. ఇక అంతా ప్రియా వచ్చి చెప్పాక అప్పుడు చెప్పింది తప్ప చెప్పలా. కరెక్ట్ కాదు ఇది. పైగా ఎట్లా చేస్తారు ఆ దొంగతనం కూడా చూసాం కదా. అది క్యూట్గా ముద్దు వచ్చినట్టు ఏదో ఒకటే రెండంటే బ్యాకప్ ఉంది కదంటే ముందు దుస్తులన్నీ దాచేస్తే ఇంకెక్కడ బ్యాకప్? వీకెండ్ డ్రెస్తో సహా దాచేసి మళ్ళీ నువ్వు బ్యాకప్ ఉంది కదంటే ఒక లిప్స్టిక్ లేకపోతే ఇంకేవో అమ్మాయిల దానికి మేకప్ కిట్లో ఒక హారం కాకపోతే ఇంకో చైన్ కాకపోతే ఇంకో రింగో ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తారు. బ్యాకప్ అంతా ఉన్న బట్టలన్నీ నువ్వే పెట్టేసి 10 జతలు తెచ్చుకుందాం అనుకున్నావు, వీకెండ్ సహా 10 పెట్టేస్తే ఇంకెక్కడ బ్యాకప్? సో ఇది రాంగ్ కదా. ఈ అమ్మాయి సమర్థించుకోవడం కాదు. కానీ అలాగే రీతు రెండో పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కంటెంట్ కోసం చేస్తున్నది జాగ్రత్త అని ఎందుకు చెప్పు అంటే డీమాన్ నాకు ఫ్రెండ్, సో నేను చెప్పాను ఆయనకి కూడా అది తెలిసిలని ఎందుకు అంటాడంటే మొన్న సీక్రెట్ టాస్క్ కోసం ఏం పిల్ల రీతు తన ప్రయత్నాలు చేసుకుంటుంది. ఆ డీమాన్కి కళ్యాణ్కి అందరికీ పిలిచి ఒక సీక్రెట్ చెప్పండి అంటే ఈ డీమాన్ కూడా దానికి ఏదో టాస్క్ ఇచ్చినట్టుందో ఒక ఏదో సీక్రెట్ అంటే చెప్పొచ్చు కదా, అందరితో క్యాంపెయినింగ్ చేస్తే ఈ అమ్మాయి వచ్చి అనింది అదంటే కంటెంట్ కోసం చేస్తుంది, నువ్వెందుకు జాగ్రత్తగా వీళ్ళందరినీ హెచ్చరించేసింది. దీన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు నువ్వు పానకంలో పొడగల ప్రతి దాటిలో దూరిపోతున్నావు, ఎవరు ఆటలు ఆడతారో అన్నీ ఈవిడే చెప్పాలా, నువ్వు ఇలా నువ్వు చేయకూడదని. అది వ్యాలిడ్ పాయింటే. అట్లాగే ఇక ఎల్లో టీం ఏమో ఫ్లోరా నామినేషన్ హరీష్కి చేసింది వాళ్ళు విన్ అయ్యాక. హరీష్కి ఏమంటుందంటే వ్యాలిడ్ పాయింట్లో చెప్పింది ఈ అమ్మాయి, మీరు నాకు ఫ్రెండ్ బట్ జైల్లో నేను ఉండేటప్పుడు వేరే ఒక యాపిల్ తెస్తే అది హైడ్ చేశారు, సో హరీష్కి ఏంటంటే నా మీద డౌట్ ఉంది ఒక దొంగని లేను అని లెక్క మీరు చూశారు నన్ను, సో అది ఆయన డౌటు. సో ఫ్రెండ్షిప్లో ట్రస్ట్ ఉండాలి అని మీరు నన్ను నమ్మలేదు, సో మన ఫ్రెండ్షిప్ మీద నాకు అప్పుడే ఇది మంచి ఫ్రెండ్షిప్ కాదు, నా మీద నమ్మకం లేనప్పుడు అన్నాడు, అప్పుడే బ్రేక్ అయిపోయింది లెక్క అప్పుడు చెప్పింది. రెండో పాయింట్ ఏంటంటే సంజన మైక్ అది ఎంత సిల్లీ విషయాన్ని అతను పెద్ద ఇష్యూ చేశాడంటే ఎందుకంటే ఆవిడ హట్ అయింది, అక్కడ బెదిరించారు లిటరల్గా. ఆయన మైకు లెఫ్ట్ సైడ్ పెట్టాల్సింది రైట్ సైడ్ పెట్టారు, ఆవిడ వచ్చింది పెట్టేసింది, పొరపాటున ఎక్కడో పెట్టేస్తే మర్చిపోద్ది, బట్ ఇక్కడ ఉంచిన మైక్ నా మైక్ ఏమో సంజన లాక్కుంది తీసుకుపోయింది ఎత్తుకెళ్ళిపోతుంది, మీరు చెప్పాలని అంత చేస్తే ఏదో పెద్ద కంప్లైంట్ వెళ్ళని ఆవిడ చాలా ఓపిక వినింది ఆ రోజు నైట్. అంతా నాయన అంతా వినకి ఎంతదా ఆవిడ మైక్ అక్కడ మర్చిపోయిందంట, పొరపాటున నా మైక్ అనుకుని హరీష్ మైక్ తీసుకోబోయిందంట, ఇతడు కాదు ఇది నా మైక్ అని తీసుకున్నాడు. దాని మీద ఏం చేయాలి ఫ్లోరా వెళ్ళి ఏం చేయాలి? సంజన అర్జెంటుగా నాగార్జున గారు ఎలిమినేట్ ఇమీడియట్లీ హెర్ అని చెప్పేసి ఆవిడ ఉన్న పలంగా బయటకు తీసుకెళ్ళిపోండి పంపించేయండి అని చెప్పాలి. ఏంటి ఏం చేయాలి? లేకపోతే సంజనాన్ని తీసుకెళ్ళి జైలు పెట్టియాలి. ఈ మాస్క్ మ్యాన్ ఎట్లా ఉంటుందంటే సంజన మీద ఎంత గ్రెజ్ లేకపోతే ప్రతి దాంట్లో రామురాజుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పంచాయతీ గురించి ఇక్కడ ఈ పంచాయతీ గురించి ఎక్కడ పాయింట్ దొరుకుతుందని హైలైట్ చేసి పైగా అప్పుడే ఊరుకుండా చిన్న విషయమని ఆవిడ తీసుకొని పట్టించుకోవడం మానేస్తే మీరు మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఇప్పుడు పట్టించుకోవడం మానేస్తే ఇలాగైతే మీ మీద నాకు రెస్పెక్ట్ పోతుంది, మీతో ఫ్రెండ్షిప్ పోతుంది అని లెక్క లిటరల్గా బెదిరించాడు ఆయన. సో మళ్ళీ ఇక్కడ ఆవిడదే చెప్పింది నేను మంచి కోసం చెబుతున్నా, నాకు బెదిరించారు, నాకు థ్రెట్, మళ్ళీ మీరు చూస్తే
లేడీస్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, ఝాన్సీ లక్ష్మీబాయి అని చెబుతారు, అన్నపూర్ణని పెద్ద పెద్దవన్నీ చెబుతారు, సుపీరియర్స్ అవి ఇవి అని చెప్పేసి మీ ఫ్రెండ్ విషయంలో మీకు ఎటు ఒక రెస్పెక్ట్ లేకపోయా, ఒక ట్రస్ట్ లేకపోయా, పైగా ఆ చిన్న విషయంలో కూడా నన్ను బెదిరించారంటే ఇంకేం అనుకోలేదు, థ్రెటన్ ఉన్నట్టే కదంటే ఇక్కడ కూడా బెదిరించాడు ఆయన మళ్ళీ. మీకు కన్వీనియన్స్ ప్రకారం మీరు మారిపోతారంటే షాంపూ కండిషనర్ ఇప్పుడు మీకు పాపం ఘోరం అనిపించింది, ఇప్పుడు ఏమో ఆవిడ మీకు ఫ్రెండ్ అయిపోయేసరికి మీకు ఆవిడ తప్పులు కనబడట్లా, అంత తప్పు అయితే నాకు కూడా కనిపించలా. బట్ ఆ రోజు మీరు షివరింగ్ అయ్యారు, మీకు స్టాండ్ తీసుకున్న లెక్క ఆ మైక్ గురించి అంత సీన్ క్రియేట్ చేసి పెద్దది భూతద్దంలో చూడాలనుకున్నది ఈయన. సో అది లాక్కోవడానికి ట్రై చేసిందంట. పైకి ఇక్కడ ఏమంటాడు ఇతను, మీ వెల్విషర్గా మీకు మంచి చెబితే మీ మంచి కోసం మీరు తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు థ్రెట్ అంటే అతను ఫస్ట్ నాకు బేసిక్గా అడిగితే ఇతను ఎందుకు ఏం చెప్పాడు అగ్ని పరీక్షలు గట్ట, బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ ఉండరు, ఎందుకు ఉంటారు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, అభిజిత్ బిందు మాధవతో ఆర్గ్యుమెంట్ చేశాడు. అదేంటంటే అలాగ అవుతారు కదంటే ఎవరు కప్పు ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారా, నేను బటర్ పూయడానికి వెళ్ళట్లా, మసాజ్ చేయడానికి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఆవిడ వెల్విషర్గా ఉండాల్సిన అవసరం ఏంటి మీకు? ఆవిడ రైటో రాంగా ఆవిడ డెసిషన్ ఆవిడ తీసుకుంటుంది, ఆవిడ చేయాల్సింది చేస్తుంది, చెప్పాల్సింది చెబుతుంది. ఈయన మాట వినలేదని ఒకే ఒక ఉద్దేశంతో ఇతను చెప్పిన దానికి తానా అంటే తందాననేసి వెంటనే సంజన మీద యాక్షన్ తీసుకోలేదనే ఉద్దేశంతోనే అక్కడ ఏదో పనిష్మెంట్ ఇచ్చేయాలి, లేదా ఆవిడని పాయింట్ అవుట్ చేయాలి, లేదా ఆవిడని నామినేట్ చేయాలి, ఏదో కూడా సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఆవిడ మీద గ్రెడ్జిని ఇక్కడ వాడదాం అనుకుంటే ఆవిడ పట్టించుకోవాలి. అందుకు మీ వెల్వేషర్గా మీకు మంచి చెబితే మీ మంచి కోసం మీరు చేస్తే తప్పని ఇక్కడ కూడా బెదిరించేస్తావు అన్నాడు. ఇదేనా మీకు తెలిసిన మేనస్? అక్కడ తప్పే ఉంది. ఆ అమ్మాయి ఏమో అనకూడని మాటలు ఏమో అనలేదు కదా. మళ్ళీ పుట్టుపూర్వతలు అల్లే తీస్తాం, మళ్ళీ తనుజ చెప్పినట్టుగా డబ్బా సెల్ఫ్ డబ్బా మళ్ళీ మొదలెట్టాడు. యాపిన్ కోసం నవ్వుతో మాట్లాడితే ఇలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు, ఎందుకు చేసుకోమన్నారు ఫ్రెండ్షిప్, మీరే కదా అన్నాడు, ఈయనే కదా అన్నాడు. అప్పుడు ఫస్ట్లో నాకు ఫ్రెండ్షిప్ అక్కర్లా, నేను ఎవరితో బాండ్ కుదరను అంటే నువ్వు చెప్పిందంతా వింటే అప్పుడు ఫ్రెండ్షిప్ ఉండాలా. మీరు చెప్పింది అందులో వ్యాలిడ్ పాయింట్ కనిపించలేదండి, అంత సిల్లీగా అనిపించిందని, అంత సీరియస్ ఇష్యూ లేదు అందులో, దాని గురించి అంత చేయాల్సింది లేదు అని అంటే మీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదా అంటే ఇతను ఏది చెప్పినా అవును కరెక్ట్ రైట్ ఎస్ అనేసి వీళ్ళు దోస్తులందరూ కూడా ఇతని దోస్తులందరూ కూడా ఇతను శత్రువులుగా భావించాలి. అదే ఆయన ఎక్స్పెక్ట్ చేసేది. వాస్తవానికి ఇతను సెన్సిటివ్ అని నేను సంజన సెన్సిటివ్ కాదు, వీక్ మైండ్, చిన్నది ఇలా చిటికేజీలో ట్రిగ్గర్ అయిపోతాడు, వెంటనే అరిచేస్తాడు, బరస్ట్ అయిపోతాడు, ఓపెన్ అయిపోతుంటాడు అనమాట. అట్లాగే ఇక్కడ రాము కూడా సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్లో మీరు అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత తలకాయ నొప్పిగా ఉందని టీ చేయమంటే తనోజ వచ్చి మానిటర్గా చెబితే నేను సంజన నాకు డ్రెస్ 4 days నుంచి చేంజ్ చేయలేదు అనేది కాబట్టి నేను చేయను అన్నారు కదా, ఆ బాధ్యత ఉండాలి కదండి, మరి మేము నిర్వర్తించాల వద్దు, ఒక మానిటర్గా చెప్పేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మరి ఇది రూల్స్ అన్ని మాట్లాడినప్పుడు చేయాలి కదా. సంజన చెప్పిందని ఇతను హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి మానేశాడు కదా. సో అది వ్యాలిడ్ పాయింటే. బట్ ఈయనేమంటాడు వెంటనే మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయి వేలు బాగోలేకున్నా బట్టల విషయంలో హైజీనిక్ చేయాలో నాకు తెలియదా, వేలు బాగోలేకున్నా చేసిన ఆ విషయంలో మాత్రం నాకు తెలియదే ఏంటి, నా గురించి ఇంకొకరు చెప్పాలా, నాకు ముందు చెప్పకుండా వెనక నుంచి పొడుస్తున్నారంటే ఇతడు కూడా చాలామందికి ముందు చెప్పట్లేదు కదా. ఆ పవన్ కళ్యాణ్ కూడా సొల్లుగా అరుస్తున్నారని పవన్ డీమాన్ గురించి అన్నాడు తప్ప ముందెళ్ళి చెప్పొచ్చు కదా. అట్లాగే భరణి విషయంలో కూడా చాలా అతను డేంజర్, అతను ఫిల్టర్ వేసుకొని ఆడుతున్నాడు, అతను మాస్క్ తీయట్లేదు, ట్రూ కలర్ బయటపడట్లేదు, ముందు చెబుతున్నాడా, చాలా విషయాలు చెప్పట్లేదు కదా. ఇతను కూడా అందరి గురించి వెనకే ఎక్కువ మాట్లాడుతాడు కదా. అట్టగే డ్రెస్ వేసుకుంటే నీట్గా లేదని స్ట్రైట్గా చెప్పాలి కదంటే ఇతను కూడా కొన్ని చెప్పట్లా. కాకపోతే ఏంటంటే ఇతను చెప్పేది ఏముంది, ట్రిగ్గర్ అయిపోతాడు, ఇతను ఏదైనా అనేయవచ్చు, ఇష్టం వచ్చినట్టు అనొచ్చు. ఇక్కడ కూడా దీపపడదు, నేను ఇష్టం వచ్చినట్టుగా వంట చేయించుకొని చాలా బాగుందని తినేసి ఇప్పుడేమో స్వార్థపరులు పులిహోర పాయింట్లు చెప్పారు. ఇతను చెప్పేవో మంచి పాయింట్లు, మిగతా వాళ్ళు చెప్తే పులిహోర పాయింట్లు, వ్యాలిడ్ పాయింట్సే చెప్పారు కదా వాళ్ళు. అయితే ఇక్కడ తనూజ దూరాల్సిన అవసరం లేదు, తనూజకు సంబంధం లేదు, తనూజ నామినేషన్ కూడా కాదు. ఇది 100% రాంగ్. ఆవిడ చెప్పిన పాయింట్లు వ్యాలిడ్ అయితే అవ్వచ్చు కానీ నామినేషన్ వేరే వాళ్ళు అయినప్పుడు అక్కడ ఈవిడ దూరిపోయే పంచాయతీ ఎందుకు, ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా అతని మీద దించేసుకుంది. కానీ ఎందుకంటే మేము ఫుడ్ చేసేటప్పుడు మీరు వంకలు పెట్టారండి, ఏ టైంకి ఇచ్చారో వాళ్ళు ఫుడ్ వండేసి పెట్టింది చూసాంలే అన్నారు, మరి మీరే టైంకి ఇస్తున్నారు, పైగా వాళ్ళు మీకు చెప్పారా, మీరు చేసిందేమో 2 days, ఆ తర్వాత ఏమో ఇన్వాల్వ్ అయిపోయి హడావిడి చేసి మిగతా 3 రోజులు మూల కూర్చున్నారు, మేము కూడా కుక్గా చేయకాలనా ఆయిల్ తూలినా భరిస్తూ బాధలు పడుతూ చేసాం తప్ప మీరు రెస్పాన్సిబిలిటీ లేదు కదా, మీకు ఎట్లా మీరు ఎంతసేపు సెల్ఫ్ డప్పు కొట్టుకోవడం తప్ప అడిగిన దానికి ఆన్సర్ చేయాలంటే ఆవిడ చెప్పింది అయితే కరెక్టే కావచ్చు కానీ అక్కడ సిచ్యువేషన్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఆవిడకి నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో సందర్భంలో పిలిచి మా పంచాయతీ పెట్టుకోవచ్చు కదా, తగుదనమ్మని. ఇక్కడ దూరకుండా ఉండాల్సిందే ఆవిడ. నామినేషన్కి కొద్దిగా ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వాలి కదా, ఎవరు దాన్ని చూసుకోవాలి కదా. ఇక్కడ రాము అత్త మీద కోపం దూత మీద అంటే ఆయన కూడా అవును అర్థమైంది, ఎవరు గోడ మీద పిల్ల ఎవరు అత్త పక్కన దూతలో, మీకు అసలు స్టాండ్ తీసుకోవడమే రాదు. ఇతడు స్టాండ్ ఏంటంటే ఇతర పక్క స్టాండ్ తీసుకుంటే స్టాండ్ తీసుకున్నట్టు, ఎవరైనా ఇతనికి ఎగ్నెస్ట్గా మాట్లాడితే లేదండి కరెక్ట్ కాదంటే అది స్టాండ్ తీసుకోవడమే కాదు. అటుగే భరణి టీము డైరెక్ట్ నామినేషన్ శ్రీజ, వాళ్ళు వచ్చి శ్రీజ ఏమో దివ్యకి అయితే నామినేట్ చేసింది. ఏం చెబుతుందంటే నీకు అడ్వాంటేజ్ ఉంది, నువ్వు కెప్టెన్ కంటెంట్ ఆడావు నాకు రాలేదంటే ఈవిడ కూడా చాలా టాస్క్లు ఆడింది.
మరి అది అవకాశం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం అది. దానికి ఆవిడ ఏం చేస్తుంది? వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఆడారు కదా. అట్లాగే నామినేషన్లు ఉన్నప్పుడు ఎట్లా, లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తావో తెలుస్తుంది కదా. నీకు కూడా ఫెయిర్ ఛాన్స్. అందుకే నామినేషన్లు అంటే ఇది చాలా సేఫ్ రీజన్, ఇది షుగర్ కోటెడ్ రీజన్. ఇది నువ్వు నామినేషన్లో ఉంటే ఫెయిర్ ఛాన్స్ ఎట్లా అవుతుంది? అది నువ్వు నామినేషన్ ఉంటే నాకు కొద్దిగా భరోసా. అసలే మనకి ఆట అస్సం వెళ్ళిపోయిందని ఫీడ్బ్యాక్ వచ్చేసింది. అనుషరత్నం వచ్చి మొత్తం నువ్వు పుండు మీద గుచ్చి 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 పిన్నేసేసి గుచ్చుతావని చెప్పిన తర్వాత ఇవిడికి అమ్మో ఆడియన్స్ చాలా గట్టిగా గుచ్చుకుంది. నా జాన్ జిగిరి దోస్త్ ఇప్పటికే వెళ్ళిపోయింది ప్రియ, ఇక మనమే నెక్స్ట్ వీక్ ఏమన్నా భయం కొద్దీ ఆ వాయిస్, ఆ ఓవరాక్షను, ఆ ల్యాగు, ఆ నస అన్నీ పోయినాయి. ఈరోజు మనం నిజంగా నామినేషన్లో బతికిపోయామని ఆడియన్స్కి చాలామందికి ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సో అనూషరాత్మకంగా ఆ క్రెడిట్ దక్కుద్ది, ఆడియన్స్ని రక్షించింది. ఇవిడికి ఉన్న ఫీడ్బ్యాక్ ఒరిజినాలిటీ బయట ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది ఇవ్వడం వల్ల. కాకపోతే నువ్వు ఉంటే నేను అన్నట్టుగా మెయిన్ పాయింట్ అది. దానికోసం ఫెయిర్ ఛాన్స్ ఎట్లా అవుతుంది? మరి 3 వారాలు మీరు హౌస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు, ఆడారు కదా. మరి ఆవిడ కనీసం ఒక వారమైనా నీకు నామినేషన్లో పెట్టట్లేదు. నువ్వు కూడా ఒక వారం ఆడి ప్రూవ్ చేసుకు ఏదో ఒకటి చేసాక గుడ్ ఆర్ బ్యాడ్ నీకు కూడా అప్పుడు వెళ్తే బాగుంటుంది అంటే అది ఫెయిర్ ఛాన్స్ అవ్వచ్చు. ఇలా రాగానే 5 రోజులకి నేను నామినేషన్లో పడేస్తామంటే అది రాంగ్ కదా. కానీ ఆవిడ మెయిన్ ఏంటంటే నాకు ఒక ప్రొటెక్షన్ ఉండాలని లెక్క చేసుకుంది శ్రీజ. అయితే దివ్య కూడా మంచి మాట అనింది. ఓహో, వైల్డ్ కార్డ్ రాగానే నామినేట్ చేసేసి ప్రతిసారి రియాక్షన్ చూస్తారా? సంజనతో గొడవలో నేను ఇనిషియేటివ్ తీసుకోలే, నేను స్టార్ట్ చేయలే, నాకు బేసిక్ ఇంగిత జ్ఞానం ఉంది. షో కోసం వచ్చి ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడితే గుడ్ అవుద్ది, ఇది మాట్లాడితే బ్యాడ్ అవుద్ది అని ప్రత్యేకించి నేను లెక్కలు వేసుకోవక్కర్లేదు. ఎందుకంటే నాకు బేసిక్గా ఇంగిత జ్ఞానం అనేది ఉందని ఇది పర్ఫెక్ట్ పాయింట్, స్ట్రాంగ్ కౌంటర్, చాలా కాన్ఫిడెంట్తో చాలా క్లారిటీతో ఇచ్చింది ఆవిడ. సో ఇప్పుడేంటి శ్రీజ 3 వారాలు ఒక లెక్క చూసాం. బాబో ఏది మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎక్కడ కట్ చేయాలో తెలియక రచ్చరంబోలు ఆడేసింది. వాళ్ళ వైల్డ్ కార్డులో వచ్చి వీకెండ్ ఫీడ్బ్యాక్ అంతా చాలా ఘనంగా స్ట్రాంగ్గా వచ్చారు. ఇప్పుడు లెక్కలు వేసుకొని ఆవిడ బ్యాలెన్స్గా మాట్లాడుతుంది తప్ప ఈవిడైతే నాకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఫట్మని కొట్టినట్టు చెప్పింది. ఇంకా నాకు అది ఉంది ఇంకిత జ్ఞానం. సో నేను అన్ని దగ్గరలో నామినేషన్లు ఉన్నా లేకపోయినా ఒకేలా బిహేవ్ చేస్తాను. సో నేను ఎట్లా బిహేవ్ చేస్తానో నువ్వు ప్రత్యేకించి చూడక్కర్లా. నేను అసలు నామినేషన్లో లేకపోతే ఎలా బిహేవ్ చేస్తాను ఏమైనా చూసావా ఇప్పుడు కొత్తగా చెప్పడానికి అని. పైగా ఇంకొక బుల్లెట్ స్ట్రాంగ్ పాయింట్ ఏమంటే 1వ రోజు వచ్చినా, 10వ రోజు వచ్చినా, 70వ రోజు వచ్చినా మీ మనస్సాక్షికి బాగా ఆడుతున్నాము అనుకుంటే మీకు స్టాండ్, మీకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటే బయట పర్సెప్షన్తో సంబంధమే లేదు. ఇది పర్ఫెక్ట్. సో ఎప్పుడు వచ్చారని కాకుండా మనం కరెక్ట్గా ఉన్నామనేటప్పుడు నామినేషన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. ఫెయిర్ ఛాన్స్ ఏముంది అక్కడ? నువ్వు కూడా రా, అందరం కూడా వెళ్దాం. విందు భోజనాలు, బంతి భోజనాలు కాదు కదా. సో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, పర్ఫెక్ట్గా ఆడుతున్నాను, నా గేమ్ ఆడియన్స్కి నచ్చుతుందని నమ్మకం ఉండేటప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఫెయిర్ ఛాన్స్ అని చెప్పి ఆవిడ లాగాలనుకోండి ఇది అంటే సేఫ్ రేజ్ అని చెప్పుకుంది అంతే శ్రీజ. అది కూడా దివ్య చెప్పింది ఏంటంటే ఎప్పుడు వచ్చామన్నది కాదని, బుల్లెట్ దిగిందా లేదంటే అంత క్లారిటీతో కాన్ఫిడెంట్గా చెప్పింది. శ్రీజ ఏమంటదంటే నువ్వు మా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు, నీకు మా గురించి తెలుసు, బట్ నీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే నామినేషన్ అక్కడ ఒక వారం అంతా జర్నీ చేస్తే ఆటోమేటిక్గా అవే తెలిసిపోతాయి. అన్నీ ప్రత్యేకించి నామినేషన్లు వెళ్తే ఆడియన్స్కి తెలుస్తుంది. ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇవిడ నచ్చిందా లేదని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలనుకుంటాం తప్ప ఇది కాదు కదా. అలాగే దివ్య నామినేషన్లో పెడితేనే నా గురించి తెలుసుకుంటాం అనమాట, లేకపోతే మాట్లాడే కూడా అవసరం లేదా. నిజంగా తెలుసుకోవాలంటే ఆవిడతో కూల్గా కులాసాగా కూర్చొని మాట్లాడొచ్చు కదా, తెలుస్తుంది కదా. నామినేషన్లో పెట్టి ఆడియన్స్కి నన్ను సేవ్ చేయండి అన్నట్టు అడ్డంగా పెట్టుకుంది తప్ప. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా అనుషరత్నం ఇచ్చిన ఫీడ్బ్యాక్తో డైలమాలో పడిపోయా. ఈ బాబే మంది మొత్తం పోయింది, జాగ్రత్తగా ఈ వారమైన గండం గట్టెక్కుతానా లేదా, నామినేషన్లో ఈ అమ్మాయి వచ్చింది. ఎందుకంటే గత సీజన్లో కూడా చూసి వచ్చారు కదా. ఆ ప్రియ కూడా అదే చెప్పినట్టుగా బిగ్ బాస్ ఇంటర్వ్యూలో చాలా సీజన్లో చూసి అలా చేస్తే ఇలా చేస్తే ఎలాగోవాలి సేవ్ అయిపోయి క్లమ్జీ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సీజన్ నుంచి ఒకటి, ఈ సీజన్ నుంచి ఒకటి, ఆ కంటెస్టెంట్ నుంచి ఒకటి, ఈ కంటెస్టెంట్ అన్నీ తీసుకుని బుర్రలో పెట్టుకుని కన్ఫ్యూజ్ అయిపోయి చెడగొట్టుకున్నారు కదండి. మాదిరిగా ఎగ్జాక్ట్లీ ఒక సీజన్లో ఆయన ఏం పేరు టేస్టీ తేజ్, ఇదే స్ట్రాటజీలు కదా. అమ్మయ్య వైల్డ్ కార్డులలో వచ్చారు ఇలా అడ్డం పెట్టుకొని వారంకి ఒకరు ఆయనకి అడ్డం పెట్టుకొని ఏదో వెహికల్ జారిపోతూ ఉంటారు, రాయి తెచ్చి అడ్డంగా పెట్టినట్టుగా మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. మనీష్ మర్యాద తర్వాత ప్రియ తర్వాత మనమే గల లైన్లో ఉండేది. సో ఈ అమ్మాయి వచ్చింది మనకు టేస్ట్ ఇతే ఇన్స్పిరేషన్ ఏమనుకున్నా అట్లా అడ్డం పెట్టుకునే దానికి ఇవన్నీ చెబుతుంది అంటే సరే. సాంజనా కూడా వచ్చి దివ్యకు చెబుతుంది మీరు జాగ్రత్త, కాంపిటీషన్ మీతో జాగ్రత్త, నాకు మీరే నాకు కాంపిటీషన్ అని చెప్పారు కదా, నా నాటినెస్ జనంలోకి నచ్చింది అన్నారంటే ఆవిడ క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు తనే ఎంజాయ్ చేసిందంటే కాఫీ దొంగతనం, ఎగ్ దొంగతనం నాకు పర్సనల్గా పర్వాలేదు అనిపించిందండి అంటూ ఆ రోజు క్లారిటీ ఇచ్చింది దివ్య. ఏమంటే ఇక్కడ సంజన ఏం చెప్పింది, నచ్చింది అనింది, కాంపిటీషన్ అనింది, మీతోనే జాగ్రత్త అనింది, నా నాటినెస్ బాగుందని చెప్పి కూడా మళ్ళీ ఇవి నన్నట్ట ఇది చేస్తుందని మాదిరిగా చెప్పింది, నన్ను మళ్ళీ తిరిగి ట్రిగ్గర్ చేసింది అలా. కానీ దివ్య ఇచ్చిన క్లారిటీ ఏంటంటే నాకు నచ్చిందండి కానీ
ఇక్కడికి వచ్చి ఫేస్ చేసే వాళ్ళకి అది ఎట్లా ఉందో పెయిన్ ఏదో తెలుస్తుంది. బట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఫన్గా అనిపించింది. కానీ హౌస్లో ఉండే తోటి హౌస్ మేట్స్ మీరు చేసే చేష్టల వల్ల ఆ దొంగతనాల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారో అది కూడా చూసుకోవాలి కదా అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అట్టగే ఈ అమ్మాయి ఏమిటి సంజన మనుషులను ఫుట్బాల్లో బొమ్మల్లో ఆడేస్తుంది అంటే, పైగా సంజన అన్నట్టుగా నాటీనెస్ అంటే అది నాటీనెస్ లాగా అనిపించదు. ఇప్పుడు బట్టలన్నీ దొంగిలించి మీరు శ్రీజ తీసుకెళ్ళి పడేసి దాచేసింది, నాటునెస్ అనిపించింది అది. మరి అదేం దొంగతనం, ఒకటో రెండో అరాకొరంటే మనం కూడా బాగుంది, కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్ అవుతుంది, మజా చేస్తున్నారు, అందరూ గోడల్లో ఉండిపోయిన వాళ్ళు కూడా తీసి మాట్లాడేస్తుందని లెక్క. బట్ ఒక అమ్మాయిని లిటరల్లీ ర్యాగింగ్ చేసినట్టుగా చేస్తే అన్నీ తీసుకెళ్ళి పడిస్తుంది ఎట్లా? సో అక్కడ ఆవిడ చెప్పినట్టుగా బయట నుంచి చూసే వాళ్ళకి బాగుండొచ్చు, కానీ నొప్పి అక్కడ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం సంజన మర్చిపోయింది. అట్టగే ఆవిడ చెప్పినవన్నీ ఓకే, నాకు పెద్ద కాంప్లిమెంట్స్, గ్రేట్, ఎంతమందితో మ్యానిపులేట్ చేస్తానంటే గ్రేటే కదా అని లెక్క. అలాగే సంజన ఇంకోటి ఏమంటుంది, కెప్టెన్తో నాకు పెద్ద ఫైట్ పెట్టేసింది ఈ అమ్మాయి అంటే. ఈవిడ ఎక్కడ పెట్టింది ఆ కెప్టెన్తో ఫైట్? ఎందుకు వచ్చింది? ఆల్రెడీ కెప్టెన్ మీద డీమోన్ మీద ఈవిడికి ఒక నెగిటివిటీ ఉంది, అందరూ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు, అందుకే నేను తమ్ముడు అని పెట్టి దూరంగా పెట్టినట్టు సీక్రెట్ రూమ్లో మాట్లాడినట్టుగా. అట్టగా అంతకుముందు కూడా అమ్మాయిలకి మాత్రమే చేస్తాడు, నాకు చేయడు, మనం ఆంటీల కేటగిరీ మమ్మీ కేటగిరీ లెక్క ఈవిడే డైరెక్ట్ మొహం మీద చెప్తుంది. ఆయన మీద నెగిటివ్ వైబ్ ఉంది. ఆయనకు కూడా ఈవిడ చపాతీలు ఫుడ్ ఎక్కువ తినేస్తుందని ఆ విషయంలో కూడా మనసులో పెట్టుకుంది ఆయన అనడం వల్ల. సో అది బ్యాగేజ్ అంతా బయటపడింది. పైగా అక్కడ వంట తినాల్సి వచ్చేసరికి దివ్య ఉంది. సో ఈవిడితో పడట్లేదు, ఆ డీమాంత్తో ఆల్రెడీ నెగిటివ్ అయిపోయింది. అదంతా క్యారీ అయ్యి వచ్చింది తప్ప ఈవిడ స్టార్ట్ చేసింది ఎవరు? అసలు సంజన కదా స్టార్ట్ చేసింది. ఆవిడంతటా ఆవిడ హౌస్లోకి అడుగు పెట్టగానే ఆవిడ బట్టలు అయిపోయాలి, దాచేస్తూ ఏం చెప్పింది మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ, నువ్వు మరింత స్ట్రాంగ్ అవుతావో, మరింత వీక్ అవుతావో, ఎమోషనల్గా బరస్ట్ అవుతావో, ఏడుస్తావో, ఎలా రియాక్ట్ అవుతావో, నీ ఎమోషన్స్ ఏంటో ఇవన్నీ టెస్ట్ చేద్దామనే చేశానని చెప్పి మొదలుపెట్టింది ఆవిడే కదా. సో అట్లా కాకుండా మళ్ళీ ఈవిడే గొడవ పెట్టింది, టీవీడు గొడవ పెట్టిందా, దివ్య స్టార్ట్ చేసింది వాళ్ళే కదా. సో అందుకే ఓకే, నాకు అర్థమైంది, ఎంత ఎలివేషన్ కంటే ఇంకేం అక్కర్లేదు నాకు. 14 మందిని బొమ్మల్లాగా ఆడిస్తున్నానంటే మరి అందుకంటే ఏంటి, నేను చాలా స్ట్రాంగ్గానే కదా, మీరే ఒప్పుకున్నారు కదా, బ్రహ్మాండంగా ఇచ్చారు ఎలివేషన్ అని చక్కగా కౌంటర్ అయితే చేసుకుంది ఆవిడ. డిఫెండ్ అయితే మంచిగా చేసింది. 3 వారాలు మీరు గేమ్ ఆడేసి కొత్తగా వచ్చే మనిషి చేతిలో పడిపోయారు అంటే మీరు అంత వీకా, నేను అంత స్ట్రాంగ్గా. సో ఇంత ఈజీగా మీరు మ్యానిపులేట్ అయిపోతారంటే మీకు సొంతంగా ఆలోచన లేదా, సొంత థాట్ ప్రాసెస్ లేదా? పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్లు అడిగింది ఆవిడ. ఖచ్చితంగా ఎవరు దివ్య అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది, ఈ వారం గట్టెక్కితే ఉంటుంది, హౌస్లో మంచి క్లారిటీతో కాన్ఫిడెన్స్తో ఆట ఆడుతుంది అనిపిస్తూ ఉంది. సో గేమ్ అంతా మీరు 3 వారాలు ఆడేసి ఇప్పుడే వచ్చింది నన్ను స్ట్రాంగ్ క్యాపబుల్ అన్నారంటే మీకు ఒక భయం ఉందా, ఫోబియా ఉందా అని లెక్క. సో మీరు పోక్ చేసిన స్ట్రాంగ్గా నిలబడితే మీరు అందరూ ఏడ్చినా నేను ఏడవని అనింది కదా, మీరు తట్టుకోలేరు అంటే తట్టుకోలేరని సవాళ్ళు అయితే చేసుకున్నారు. సంజన వర్సెస్ దివ్య బాగుండబోతుంది ఆటను కూడా అనిపించింది. ఎందుకంటే దివ్యాన్ని రాకూడదని ఆ రోజు కూడా అనింది సంజన. ఏరా డీమాన్, నువ్వేంట్రా ఈ అమ్మాయిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చట్నీ చేసేస్తావా, వద్దు రాకూడదని రీతు చౌదరి ఈవిడ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు. ఆవిడ వస్తే గట్టి పోటీ ఉంటుంది ఏమని లెక్క. ఈరోజు సవాళ్ళు అయితే జరిగాయి, తట్టుకోలేరంటే చూద్దామని మనం కూడా చూద్దాం, మనకు కావాల్సింది కూడా ఇదే. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ దివ్యది ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఒకవేళ అది యాటిట్యూడ్ కాకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆవిడ ఆట నచ్చుద్ది. అంతే తప్ప ఓహో నేను ఇంత స్ట్రాంగ్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోతారు, మీరు ఇంత వీకా అని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చారు, అంతా బాగుంది. కానీ అది మనసుకి తలకెక్కేసింది అనుకోండి. ఎందుకంటే ఆవిడ స్టార్టింగ్లో ఏం చెప్పింది ఒకసారి వచ్చినప్పుడు, నేను అనవసరమైన విషయాల్లో వేలు పెట్టను, కేలిక్కోను, నా వరకు నేను పని చేసుకుంటా, నా పని నేను చూసుకుంటా, మాట్లాడాల్సిన దగ్గర ఆడని దగ్గర ఆడను, అన్నింట్లో దూరిపోను అని చెప్పింది. ఈరోజు చెప్పింది, డిఫెండ్ చేసుకున్నది, కౌంటర్ ఇచ్చింది, మంచి వ్యాలిడ్ పాయింట్లే. పైగా మీరు అంతా ఏడ్చినా నేను ఏడుగునండి, అది ఎమోషనల్గా ఫుల్గా ట్రిగ్గర్ అయ్యే సమయాలు సందర్భాలు చాలా వస్తాయి. ఓకే, అది ఏడిస్తుంది ఆడితే అక్కడ ఎమోషనల్గా వచ్చే సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే ఆవిడ చెప్పినట్టుగా యాటిట్యూడ్ అనిపించుకోకుండా, ఓవర్ అనిపించుకోకుండా అలా బ్యాలెన్స్డ్గా నేను వచ్చానా, టాస్క్ ఆడినా, పని చేసినా, ఎంత మాట్లాడినా ఖచ్చితంగా మంచిగా ఆట అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే మీరు లక్ష్య చెబుతూ అక్కడ అంటది కదా, ఇదే ఈవిడ గేమ్ అని సంజన అంటే నా ఇష్టం అండి, నేను లక్ష్య చెబుతా, మీరు చెప్పట్లా లక్ష్య. ఇది కూడా పంచైతే బాగుంది అనిపించింది. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ 6 అయితే వచ్చారు. రీతు చౌదరి, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్, దివ్య ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మెసేజ్ అయితే పెట్టండి. వీడియోకి లైక్ చేయండి, లైక్ అయితే చేయండి.